దోసకాయ పప్పు వేస్తున్నాం. కందిపప్పు 80% ఉడకాలి, ఇంకా కొంచెం పగలాలి పప్పు. దోసకాయ అంటే ఈ దోసకాయ కట్ చేసుకుని ఇది 80% ఉడికిన తర్వాత ఈ ముక్కలు ఇందులో వేసుకుందాం అండి. పప్పు అయితే 80% పగిలిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కోసిన దోసకాయలు, టమాటాలు, కొత్తిమీర వేసేసుకుంటున్నాం. ఇది మంచిగా ఉడకాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేసి ఉడికించుకుందాం. మంచిగా ఉడకనివ్వండి. ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. నేనైతే పులుసు తిన కాబట్టి నేనేమనుకుంటున్నా తాలిపేసి మంచిగా దించిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటాను. మీ ఇష్టం, మీరు పులుసు పోసుకోండి. ఉడుకుతుంది కదా. ఇప్పుడు తగినంత కారము, తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఉడికించుకుందాం. జీలకర్ర కూడా వేసేసుకుందాం. లవంగాలు వేసుకున్న మసాలా బాగుంటుంది. తాలింపు అయితే పెట్టుకున్నా, ఇందులో వేసుకుంటున్నా. ఇది మంచిగా ఉడికిన చల్లారిన తర్వాతనే ఇవన్నీ నిమ్మకాయ రసం పిండుకుంటాం. ముందు వేస్తే చేదు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని